అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే త్రాగునీరు అంటే ఎట్టుంటుందో తెలియదు. అసలు ఈ వాటర్ గ్రిడ్తోనే ఏదైతున్నదో ఇంటింటికి కేసీఆర్ గారు నల్లబెట్టి నీళ్లు తాగిస్తారని చెప్పి పేర్కొన్నాం. ఇప్పుడు ఏదైతుందో కనీసం 80% వరకైనా, అంటే 1% ఎక్కువ తక్కువ త్రాగునీటి సరఫరా అందపడుతుందనే కాడికన్నా నువ్వు వచ్చినావు కాబట్టి సంతోషం అని చెప్పండి. వాళ్ళు ఏదైతుందో ప్రధానంగా ఇక్కడ వాటర్ గ్రిడ్ వీళ్ళు 36,000 కోట్ల అంచనాతోని నువ్వు ఏదైతుందో వాటర్ గ్రిడ్ త్రాగునీటి సరఫరా పథకాన్ని అమలు చేయాలని మీరు తలపెడుతున్నావు. ఫస్ట్ లెట్ us గో ఫర్ ప్రియారిటీస్. వీళ్ళు ఇదే 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే ఇవాళ ఒకవైపు ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేయడంతో పాటుగా ఇవాళ భూగర్భ జల మట్టం పెరిగొచ్చి త్రాగునీటి కొరకు కూడా ఏదైతుందో మనకు ఆ నీరు వినియోగం అయ్యేటట్టు ఒక అవకాశం ఉన్నది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేసే విధంగా రీడిజైనింగ్ నెపంతో వీళ్ళు ఏ ప్రాజెక్టు కూడా చెప్పంటూ నేను వీళ్ళు మీరు ఏదైతుందో ఈ 3 సంవత్సరాల కాలంలో వాటర్ గ్రిడ్ పూర్తి చేసి త్రాగునీరు తాగించలేకుంటే మేము ఓట్లు అడగమని చెప్పంటూ నేనేమంటున్నా, ఇవాళ ఈ సాగునీటి రంగంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ప్రాణహిత చేవేలే కానివ్వండి, లేక ప్రాణహితకు చెందినటువంటి 160 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురాలేకున్నట్టయితే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని మేము పూర్తి చేయకున్నట్టయితే ఓట్లు అడగము అని చెప్పని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని చెప్పంటుంది. అంటే దాని అర్థమైంది, సాగునీటి ప్రాజెక్టులు మీరు ఎట్లా చేయలేరు, ప్రజల దృష్టిని ఏదైతుందో మరలించడానికి మేము త్రాగునీటి కార్యక్రమాన్ని మేము అందింపజేస్తున్నాం. నేను మాత్రం బేసిక్గా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఉందండి, మనకి ఏదైతుందో ది బెస్ట్ వాటర్ విల్ గెట్, బట్ ఈవెన్ ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ప్యూరిఫైడ్ వాటర్, శుద్ధి చేసినటువంటి నీరు కావాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట ఏ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రాతినిధ్యం వహించినట్టు ఒక సిద్దిపేట నియోజకవర్గంలో మీరు ఏదైతే త్రాగునీటి సరఫరా కార్యక్రమం అమలు చేస్తామని చెప్తున్నారో పోయి చూడండి, ఏ వినియోగదారుడే కానివ్వండి కాక ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్తో శుద్ధి చేసినటువంటి నీరు డబ్బాల ద్వారా కొనుక్కొని తాగుతున్నారు. ఇది సాధారణమైపోయింది. ఇది నేను చెప్పడం కాదు, మన కమిషనర్ సోమేష్ కుమార్ గారు ఏదైతున్నదో హైదరాబాద్ నగరంలోని స్లమ్స్లలో కూడా నేను శుద్ధి చేసినటువంటి ఒక ప్లాంట్స్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి నీ త్రాగునీరు అందింపజేస్తా అని చెప్పని చెప్తాను. అంటే ఏంటి, అల్టిమేట్గా పీపుల్ మూడ్ అంటుండే అనేది పీపుల్ మూడ్ ఈజ్ ఫర్ ప్యూరిఫైడ్ వాటర్, శుద్ధి చేసిన నీరు వాళ్ళు తాగాలని కోరుకుంటున్నారు. ఇవాళ ఏదైతుందో మన రాష్ట్రంలో ఒక 10,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇన్క్లూడింగ్ హ్యాబిటేషన్స్ అన్ని కలుపుకొని దాదాపు యావరేజ్గా ఓ 1000 ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ఇలా 10,000 హ్యాబిటేషన్స్కు మీరు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినట్టయితే ఒక ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్కు 5 లక్షల రూపాయలు ఖర్చు వస్తాయి. 5 లక్షల రూపాయలు ది బెస్ట్ ISI ట్రేడ్. నేనేమంటాను, ఒక 10 లక్షల రూపాయలు కేటాయించవా ప్రతి హ్యాబిటేషన్కు గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు కేటాయించి భవనంతో పాటుగా మీరు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే 10,000 గ్రామాలకు 1000 కోట్ల ఖర్చు వస్తుంది. ఒక 1000 కోట్లు. అట్లాగే ఉన్నటువంటి సోర్స్ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఉన్నటువంటి వాటర్ సోర్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇవాళ ఏ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే త్రాగునీటి అవసరాలు తీరుస్తున్నటువంటి యొక్క వాటర్ సోర్స్ ఉన్నదో బావులే కానీ బోర్ బావులే కానీ అది ఇంప్రూవ్ చేయడానికి నియోజకవర్గానికి 10 కోట్లు ఇవ్వయా. నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తే హైదరాబాద్ నగరం పక్కన పెడితే 100 నియోజకవర్గాలకు 1000 కోట్లు అయితే నేనేమన్నా కేవలం 2,000 కోట్లు
ఒక 1000 కోట్లు ఏదైతుందో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి, ఒక 1000 కోట్లు ఏదైతుందో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క వాటర్ సోర్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఖర్చు పెడితే 2000 కోట్లతోని ఈ మార్చి ముగిసే లోపల 6 మాసాల లోపల ఏదైతుందో గ్రామాన శుద్ధి చేసేట ఒక నీరు అందింపజేసేట ఒక అవకాశం ఇవాళ ఉంది అని చెప్పంటే, అటువంటిది నువ్వు ఏదైతుందో నేను 36,000 కోట్లతోని నేను ఏదైతుందో వాటర్ గ్రిడ్ అమలు చేస్తున్నా. ఏం చేస్తున్నావా నువ్వే అంటున్నావు మా ఎన్నికల ప్రణాళికలు లేకుండా చేస్తున్నా అని చెప్పని. ముందైతే నీ ఎన్నికల ప్రణాళికలు ఉన్నదో చెయ్యి. నీ ఎన్నికల ప్రణాళిక ఏమున్నది? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగునీరు అందింపజేస్తాను. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగునీరు అదనంగా అందింపజేస్తా అని చెప్పాను. ఏమైంది నీ వాగ్దానం? దాని గురించి మాట్లాడడం లేదే. అంటే నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా నిర్మాణం చేయలేవు? ప్రజల యొక్క మూడును మళ్లించడానికి ఇవాళ ఈ కొత్త పథకాన్ని పట్టుకొస్తున్నావు నాయన. నేనేమంటున్నా, నిజంగానే నీకు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పంటే రైతాంగం ఏదైతుందో ఆత్మహత్యలు బలవన్ మరణాలు పాల్పడుతున్నారు. ఎందుకొరకు? వాళ్ళకి ఏదైతుందో వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, సాగునీరు ఏదైతుందో పొందలేక నువ్వు ఈ ప్రాజెక్టులు పూర్తి చెయ్యు. నువ్వు ప్రాణహిత ద్వారా లభించే 160 టీఎంసీలు మేమేమంటున్నావు? తుమ్మడి హట్టి వద్ద యథావిధి కట్టమంటున్నావు. నువ్వేమంటున్నావు? కాళేశ్వరం అంటున్నావు. సరే తుమ్మడి హట్టి వద్ద కడతావా, కాళేశ్వరంలో కడతావా, ఎక్కడ కడతావో కానీ ఆ 160 టీఎంసీల సాగునీరు వినియోగంలోకి తేకుంటే ఓట్లు అడగాలని చెప్పి నీకు ధైర్యం ఉంటే, ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకం ఏదైతుందో ఈ 3 సంవత్సరాల లోపల పూర్తి చేసి సాగునీరు అందించకుంటే నేను ఓట్లు అడగాలని చెప్పి నీకు ధైర్యం ఉంటే అంటే నీకు లేదు. నువ్వు ఎట్లా ఏదైతుందో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేయలేవు. కాబట్టే ఈ వాటర్ గ్రిడ్ అని ఓ కొత్త కార్యక్రమాన్ని పట్టుకొచ్చి ప్రజలు ఏదైతుందో దృష్టి మరల్చడానికి కొరకేం చెప్పంటుంది. ఇలా ముందైతే నీకు తెలంగాణ రాష్ట్రంలో త్రాగునీటి అవసరాలు తీర్చాలని చెప్పంటే ఒక 2,000 కోట్లు అంటున్నా నేను. ఒక 1000 కోట్లు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి, ఒక 1000 కోట్లు ఏదైతుందో నియోజకవర్గానికి 10 కోట్లు ఏదైతున్నదో ఉన్నటువంటి ఒక వాటర్ సోర్స్ ఇంప్రూవ్ చేయడానికి ఖర్చు పెట్టు. ఇవాళ ఇమ్మీడియట్గా నువ్వు 3 సంవత్సరాలు వచ్చే చెప్తున్నాను ఆయన. నేను 3 నెలల లోపల ఏదైతుందో మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల రక్షిత మంచిని దాపిస్తా అని చెప్పంటున్నా. నువ్వు ఏ 3 సంవత్సరాల కాల వ్యవధి 36,000 కోట్లతో ఏదైతుందో నేను త్రాగునీటి అవసరాలు తీరుస్తా అంటున్నావు కదా. నేను 2,000 కోట్లతో చెప్పంటున్నాను. 2,000 కోట్లతోని మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల గ్రామాన శుద్ధి చేసేటువంటి నీరు, రక్షిత మంచి నీరు నేను దాపిస్తా అని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతున్నదో ఇలా అధికారం ఉంది కదా అని చెప్పని ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులను బయటేసి ఒక సిఎల్పి తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంగా నిర్వహించుకుంటున్నాయి. తోచిందనే చెప్పుకుంటున్నారు. నడవని ఎన్ని రోజులు నడుస్తా అది కూడా. థ్యాంక్ యూ.